మేడం నేను నల్గొండ నుంచి వచ్చిన పీఈటీగా వర్క్ చేస్తున్నాను. ఏమైందంటే ఇప్పుడు మా ఓవరాల్ డిస్టిక్లో స్కూల్లో కేవలం మేము ఇద్దరం మాత్రమే మిగిలిపోయినాం అప్గ్రేడ్ కాకుండా. అట్లా అన్ని తెలుగు పండిట్లు అవుతుంది, పండిట్లు లేరు, పీఈటీ లేరు. పీఈటీలలో మేము క్వాలిఫికేషన్ ఉండి కూడా ఇద్దరం మాత్రమే మిగిలిపోయినాం, నేను తను. అట్లా ఏంటంటే ఇప్పుడు అందరూ అప్గ్రేడ్ అయ్యి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మీ అందరిలో మళ్ళీ సేమ్ అందరం డిఎస్సి వాళ్ళల్లో కూడా కొంత సీనియర్స్ ఉంటే వాళ్ళు వచ్చారు. మా డిఎస్సిలో కూడా అందరు ఫిల్ అయిపోయారు, మేమిద్దరం మాత్రమే మిగిలిపోయినాం. అట్లా డిస్టిక్లో ప్రతి ఒక్కరికి ఇద్దరు ముగ్గురు ఇట్లా 5 ఇట్లా చాలా మిగిలిపోయారు. ఆ కొన్ని పర్సెంటేజ్ ఏవైతే మిగిలినాయో అది ఏంటంటే పోస్ట్ అప్గ్రేడ్ కాలేదు. అక్కడ స్కూల్ స్ట్రెంత్ ప్రకారం తీసుకురు. అట్లా ఏంటంటే స్ట్రెంత్ ఒకసారి పెరగవచ్చు తరగవచ్చు స్కూళ్ళలో. అట్లా కాకుండా ఎక్కడైతే బీపీడీ క్వాలిఫికేషన్ ఉన్నా లేదంటే పండిట్ వ్యవస్థ అయినా పీఈటీ వ్యవస్థ అయినా అది మొత్తాన్ని రద్దు చేసి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అందరికీ కూడా అప్గ్రేడ్ చేస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మేమందరం కూడా తక్కువ పర్సెంటేజ్లో మిగిలిపోయిన వాళ్ళం. మా బాధ ఎవరు పట్టించుకోవట్లేరు. మాకు మాత్రం మిగిలినటువంటి అందరం కూడా అప్గ్రేడ్ చేస్తే పీఈటీ వ్యవస్థ అండ్ పండిట్ వ్యవస్థ రద్దు చేసి ఆ పోస్ట్ని అప్గ్రేడ్ చేయాలి. లేదంటే ఉన్న క్యాండిడేట్లు అందరినీ కూడా మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నామో అందరినీ అప్గ్రేడ్ చేస్తే అందరికీ న్యాయం జరిగినట్టు అవుతుంది. మేము అంటే మేడం 1 మంత్ నుంచి స్ట్రగుల్ అవుతున్నాం మేడం. ఇక్కడికి వస్తూనే ఉన్నాం, వెళ్తూనే ఉన్నాం, కానీ కేవలం మా రిప్రజెంటేషన్ మాత్రమే ఇచ్చినాం. ఇప్పుడు ఏంటంటే ఏదో ఒకటి మాకు వస్తుందా చేస్తామా అన్నట్టు వచ్చేసినాం అంతేగా. మేము జూన్ 19th నాడు ఇచ్చారు మేడం. అదే రోజున డిఈఓ ఆఫీస్కి కూడా వెళ్ళాం మేము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిరుగుతూనే ఉన్నాం అన్ని ఆఫీసుల చుట్టూ. ఎమ్మెల్యేలకి, యూనియన్ లీడర్స్కి అందరికి ఇచ్చాము. ఎవ్వరు కూడా మా బాధ పట్టించుకోవట్లేదు. చేస్తామంటారు, చేయట్లేదు. మాకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. 17 డిఎస్సి వాళ్ళు కొత్త వచ్చిన వాళ్ళకు కూడా వచ్చినాయి. మేము ఎప్పుడో 2002లో ఉన్నాం, 2003లో ఉన్నాం, మాకు రావట్లేదు. మాకు ఖచ్చితంగా ఇప్పుడు మా అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మేము ఎంఏ బీఎడ్ చేసిన వాళ్ళము ఇక్కడ ఉన్నాము, టెట్ క్వాలిఫై ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందరికని మాకు చెప్పారు కూడా, కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఎవరికి అప్గ్రేడేషన్ చేయలేరు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు పెట్టుకోమని. 154 స్కూల్స్ ఉంటే అన్ని స్కూల్స్ చూపించారు. మార్నింగ్ కల్లా మా పేరు లేదు. ఆ రోజు నుంచి బాధపడుతూ ఈ రోజు వరకు తిరుగుతూనే ఉన్నాం. మేము సరిగ్గా నిద్రపోవట్లేదు, తిండి తినట్లేదు, బాధపడుతూనే ఉన్నాం. మేము ఏం జరిగింది మాకంటే జూనియర్ నా పక్కన అమ్మాయి ఎల్పీగా ఉన్నమ్మ ఈరోజు ఎస్ఏగా నా పక్కనే తిరుగుతుంది. నేను అక్కడ ఎల్పీగానే ఉండిపోయాను. స్ట్రెంత్లో స్కూల్కి తీసుకొని పడేశారు. అక్కడ పిల్లలు లేరు, తెలుగు బోధించడానికి మాకు పిల్లలు కూడా లేరు. మేము అక్కడికి వెళ్ళి సైలెంట్ కూర్చుంటున్నాం. మా సబ్జెక్టు పోతుంది. మేము ఎంతో బాధపడుతున్నాం. ఎంతో ఆశగా చెప్తాము అనుకున్నాం. ఈరోజు మమ్మల్ని ఈ పరిస్థితికి ఎందుకు తీసుకొచ్చారు, జరిగిందేంటి? మాకు ముందు రోజు ఎక్కడ కూడా మాకు రాదు అని చెప్పలేదు. అందరికీ ఆర్డర్స్ వచ్చిన రోజు మాత్రమే మాకు తెలిసింది రాలేదనేసి. అందరూ అప్గ్రేడ్ అవుతానని చెప్పారు. ఎక్కడ కూడా రోస్టర్ లిస్ట్ కూడా మాకు విడుదల చేయలేదు. చివరిలో రోస్టర్ అని చెప్పేసి మా పేర్లు మాయం చేశారు. రోస్టర్లో బ్యాక్లాగ్ చేశారు. ఎందుకు చేశారు? పోస్టులు ఉన్నాయి లేక కాదు, పోస్టులు ఉన్నా కూడా మాకు ఎందుకు ఇవ్వట్లేదు? మాకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అయినా కూడా ఇవ్వట్లేదు. మేము పెద్దపల్లి డిస్టిక్ నుండి పీఈటీ సార్. మాకు నైట్ వరకు మేము వెబ్ ఆప్షన్ పెట్టుకున్నాము. మాకు లిస్ట్ వచ్చింది. నేనున్న స్కూల్ కూడా అప్గ్రేడ్ కావడం జరిగింది. నా పోస్ట్ కూడా అప్గ్రేడ్ అయింది. కానీ మాకు ఈ అప్గ్రేడేషన్లో రోస్టర్ ఉందన్న విషయం మాకు చెప్పలేదు. 1:1 లిస్ట్లో ఉన్న వాళ్ళు అందరికి ఇస్తామమ్మా, అందరికి వస్తుందనే మాకు చెప్పారు. రాత్రి 11 గంటల నుండి మార్నింగ్ 4 గంటల వరకు ప్రాసెస్ నడుస్తుందమ్మా, మీకు అందరికి వస్తుంది అనే విషయం మాకు తెలుసు. కానీ మార్నింగ్ 4 గంటలకు లిస్టు పెట్టిన తర్వాత అందులో రోస్టర్ అని మమ్మల్ని అంటే 36 పోస్టులు ఉంటే 33 పోస్టులు ఇచ్చి 3 పోస్టులని ఆపడం జరిగింది పెద్దపల్లి పీఈటీ డిస్టిక్లో. సో మాకు ఇప్పుడు పోస్టు అప్గ్రేడ్లు చేసినా కూడా మేడం ఆర్థిక పరంగా ఎలాంటి నష్టం జరగదు. మనకు సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏమన్నారు, అసలు ఎల్పీ వ్యవస్థ ఉండద్దు, పీఈటీ వ్యవస్థ ఉండద్దు, నేను అన్ని స్కూల్స్ని అప్గ్రేడ్ చేస్తున్నా, హై స్కూల్స్లో అసలు పీఈటీ అనేది ఉండదు, స్కూల్ అసిస్టెంట్ అనే ఉంటుంది, సమాన పనికి సమాన వేతనం ఉంటుంది అని అన్నారు. అలా అన్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం మేడం. కానీ తీరా సమయానికి ఏ సమస్య లేకుండా అన్ని పోస్టులు ఇస్తామని అన్నారు. కానీ సమయానికి మమ్మల్ని రోస్టర్ అనే ఒక పద్ధతి వల్ల మా పోస్టులన్నీ ఆపడం జరిగింది. ఇది కాకుండా మమ్మల్ని ఆ దారి నుండి మమ్మల్ని మళ్లించడానికి ఆ ట్రాన్స్ఫర్స్ అని ఒకటి పెట్టి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే, ఇప్పుడు చాలా ఏదో ఫారెస్ట్ అనే అంత దూరంలో మమ్మల్ని పడేసి మళ్ళీ ఈ టైమింగ్ చేంజ్ చేయడం వల్ల 9 గంటలకే మేము చేరుకోలేకపోతున్నాం. అక్కడ పిల్లలు లేరు. మళ్ళీ అక్కడ ఏమవుతుందంటే మాకన్నా జూనియర్స్
సీనియర్స్ ప్లేస్లో కూర్చోవడము, జూనియర్స్ స్కూల్ అసిస్టెంట్ అయి సీనియర్ల మీద సీనియర్స్ పైన హక్కుని జతాయించడము, ఇలా మేము చాలా నష్టపోతున్నాం. ఇంకొకటి తీరలేదు మేడం. అసలు మేము ఇంతమందిని ఎన్ని రోజులు మేము ప్రశాంతంగా ఎంతో మందిని కలిసినాం, ఎన్నో ప్రయత్నాలు చేసినాం మేడం. కానీ వాళ్ళు ఎవ్వరు పట్టించుకోలేదు. ఇక ఇది మనల్ని ఎవ్వరు పట్టించుకునే వాళ్ళే లేరు. మనం రోడ్డుకి ఎక్కితేనే ఈ సమస్య తీరుతుందని మేము ఈరోజు ధర్నా చేయడానికి వచ్చినాం మేడం. మేడం ఈ మమ్మల్ని అందరినీ అప్గ్రేడ్ చేసే వరకు, మమ్మల్ని అందరినీ ప్రమోషన్ ఇదే లెఫ్ట్ ఓవర్ వేకెన్సీలో ఇచ్చే వరకు మేము ఇక్కడ నుండి కదిలేది లేదు. ఈరోజు మేము తాడో పేడో తెలుసుకొనే పోతాం మేడం. కొంతమంది అయితే దాన్ని తట్టుకోలేక, అంటే ఆ బాధని తట్టుకోలేక చావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అంత బాధని అసలు ఆ బాధని వర్ణించలేము మేడం. చాలా బాధపడుతున్నారు.